హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో ఇండియా మార్ట్ అనేటువంటి కంపెనీ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యూన్ జాబ్స్కి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది లేటెస్ట్గా రిలీజ్ అయింది. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేయడానికి కూడా మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ లేదు. సో మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీకు ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ అది షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీరు కెరీర్కి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దామని చెప్పేసి మీ ముందుకైతే రావడం జరిగింది. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తున్నట్లయితే వివిధ రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు సర్టిఫికేట్స్ అయితే పొంది ఉంటారు. బట్ ఇన్ని సర్టిఫికేట్స్ అనేవి మీకు ఉన్నప్పటికీ కూడా చాలామంది అయితే అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు. జాబ్స్ రాక ఇన్ని సర్టిఫికేషన్స్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా జాబ్ ఎందుకు రావడం లేదు అంటే దీనికి ఒకే ఒక రీజన్ అయితే ఉంది. అది మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆ సర్టిఫికేట్లో ఏంటంటే మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తారు, ఈ కోర్స్ అటెండ్ అయ్యారు, ఈ యొక్క వర్క్ షాప్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి మాత్రమే చెప్తాయి. కానీ మీకు ఒక టెక్నాలజీలో స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉన్నాయని చెప్పేసి మీరు జాబ్కి ఇండస్ట్రీకి రెడీగా ఉన్నారని చెప్పేసి అవి మిమ్మల్ని అయితే సర్టిఫై చేయవు. అందుకే మనకి ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నా కూడా కంపెనీస్ వాటిని చూసి మనకి జాబ్స్ అయితే ఇవ్వవు. అదే ఇప్పుడు మనకి ఒక సర్టిఫికేట్ వచ్చి దానివల్ల మనకి ఒక జాబ్కి ఎలిజిబుల్ అవుతాము. అండ్ ఆ సర్టిఫికేట్ లెవెల్ని బట్టి 5 lakhs per annum నుంచి 9 lakhs ప్యాకేజ్ జాబ్స్ వస్తే ఎంత బాగుంటుంది కదా. అలాంటిదే మన కెరీర్కి చాలా వాల్యూ ఇచ్చే ఒక సర్టిఫికేట్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. దాని పేరే ఐఆర్సీ సర్టిఫికేట్. ఐఆర్సీ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఇప్పటివరకు వచ్చినటువంటి నార్మల్ సర్టిఫికేట్లా కాకుండా మీకు ప్రజెంట్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ అనేవి ఉన్నాయి అని మిమ్మల్ని సర్టిఫైడ్ చేస్తుంది. ఇలాంటి సర్టిఫికేట్ని CCBP 4.0 ఇంటెన్సివ్ అంటే కంటిన్యూస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు కంపెనీస్కి కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ డెవలప్ చేస్తూ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్తో మీరు డెవలప్ చేసుకున్నటువంటి స్కిల్ సెట్స్ని బట్టి వాళ్ళు కంపెనీస్తో నెగోషియేట్ చేసి మీ సాలరీని అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేషన్ అనేటువంటి సుశాంత్ అనేటువంటి అబ్బాయికి 4 monthsలోనే స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుని జాబ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ముందు ఇతనికి 9 lakhs per annum సాలరీ ప్యాకేజ్ చూస్తే CCBP వాళ్ళు తనకి ఉన్నటువంటి స్కిల్ సెట్కి ఈ సాలరీ కాదు అని నెగోషియేట్ చేసి దానిని 11 lakhs per annumకి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఈ CCBPతో స్కిల్స్ డెవలప్ చేసుకున్నటువంటి ఎన్నో వేల మందికి వాళ్ళ బ్రాంచ్ డిగ్రీ CGPAతో సంబంధం లేకుండా జాబ్స్ కూడా రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అసలు యొక్క CCBP ఏంటి, ఎందుకు ఇది అంత పవర్ఫుల్, ఈ CCBP ద్వారా అంతమందికి ఉద్యోగాలు అనేవి ఎలా వచ్చాయి, మీరు కూడా జాబ్స్ తెచ్చుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేసినట్లయితే CCBP వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి మీ క్వెరీస్ని అన్నిటికీ ఆన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగచ్చు. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇండియా మార్ట్ కంపెనీ నుంచి అఫీషియల్గా టెలి అసోసియేట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 100 వేకెన్సీస్ని ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ చూసినట్లయితే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మీకు ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మీకు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడం అంటూ ఉండదు. ఈ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. వర్క్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు నచ్చిన టైంలో యొక్క జాబ్స్కి అయితే మీరు వర్క్ అనేది చేయొచ్చు. వీక్లీ పేఅవుట్ అనేది ఇస్తారు, అంటే మీకు వీక్లీగా సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే అడిషనల్ ఇన్సెంటివ్స్ ఫర్ యువర్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ ఆఫ్ యువర్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అండ్ డేటా ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనము కాలింగ్ ప్రాసెస్ అంటే మనకి వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అంటే మనము కాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని ఆ యొక్క డేటాని ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దీనికి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది. నాట్ ఏ సేల్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సేల్స్ ప్రోగ్రామ్కి సంబంధించి అయితే జాబ్స్ అయితే కాదు అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి అభ్యర్థులకి తప్పనిసరిగా కంప్యూటర్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అలాగే ఒక ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి అభ్యర్థులకి కంఫర్టబుల్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారు. హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి మీకు బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మాట్లాడడంలో.
అలాగే రీజనల్ లాంగ్వేజెస్ కన్సిడర్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి ఇచ్చారు. తెలుగు అనేది మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగాలకి సంబంధించి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్టడీ ద అసైన్డ్ సెల్లర్స్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఏదైతే సెల్లర్స్ ప్రొఫైల్స్ని అసైన్ చేస్తారో ఆ యొక్క సెల్లర్స్ ప్రొఫైల్స్ని అయితే ఆ యొక్క డేటా అంటే కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి బిజినెస్ రిలేటెడ్గా దానికి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని ఆ యొక్క డేటా సెల్లర్స్ క్యాటలాగ్ డేటా అంతా కూడా మీరు ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూడొచ్చు వెరిఫై ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆల్రెడీ అప్డేటెడ్ ఇన్ ద ప్రొఫైల్. సో ఏదైతే ప్రొఫైల్లో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్లర్స్ ప్రొఫైల్ అప్డేట్ అవుతుందో దానికి సంబంధించి డేటా అంతా కూడా మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేట్ క్లయింట్స్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఫ్రీ సర్వీస్ ఫర్ హిస్ బిజినెస్ అండ్ ఆన్సర్స్ సెల్లర్ క్వెరీస్ అని చెప్పేసి ఇచ్చారు. సెల్లర్స్కి సంబంధించి మన డౌట్స్ వస్తే వాళ్ళ డౌట్స్ని కూడా మనము క్లారిఫై అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే డిస్పోజ్ ద కేసెస్ విత్ అప్రాప్రియేట్ రీజన్ కోడ్స్ బేసిస్ ద కన్వర్జేషన్ విత్ ద రెస్పెక్ట్ టు సెల్లర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సెల్లర్స్తో మనం అయితే కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అచీవ్ విత్ ద వీక్లీ డైలీ మంత్లీ బిజినెస్ టార్గెట్స్ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డైలీగా ఇక్కడ వర్క్ వచ్చేసరికి 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. మనకి ఎక్కువ వర్క్ లోడ్ అయితే ఉండదు. సో అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ అండ్ హిందీ మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ మనకి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ పాస్డ్ అవుట్స్ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో యొక్క టెలి అసోసియేట్ ఇండియా మార్ట్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలకి సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా టెలి అసోసియేట్ ఫ్రీ సెల్లర్ ఎన్రిచ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా మీకు పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇండియా మార్ట్కి సంబంధించి లోగో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి కింద అప్లై అని చెప్పేసి అయితే వస్తుంది. మీకు ఇక Naukri.comకి సంబంధించి వెబ్సైట్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ విధంగా మనకి అప్లై అయితే వస్తుంది. అప్లై మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి అప్లైడ్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇందులో ఇక ఏదైతే Naukri.comలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి సంబంధించి మనము రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని ఒక వేకెన్సీస్కి అయితే అప్లై చేస్తుంది. రెజ్యూమ్లో మీరు తప్పనిసరిగా ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి స్కిల్స్ అలాగే వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అండ్ డాటా ఎంట్రీకి సంబంధించి ఈ 2 స్కిల్స్ అనేవి డెఫినెట్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 2 పాయింట్లు కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఒక రెజ్యూమ్లో అప్డేట్ చేసిన తర్వాతనే ఒక వేకెన్సీస్కి అప్లై చేయండి. మీకు డెఫినెట్గా రెస్పాన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకి ఇండియా మార్ట్ నుంచి వచ్చినటువంటి టెలి అసోసియేట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యూన్ జాబ్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో డెఫినెట్గా ఒక వేకెన్సీస్కి అప్లై చేయండి. మీకు అన్ని రకాల ఇన్సెంటివ్స్ అన్ని కలుపుకొని మీకు సాలరీ నియర్లీ 15,000 నుంచి 18,000 వరకు కూడా మీరు ఎర్న్ అయితే చేయొచ్చు. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి రిక్రూట్మెంట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.